హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం భువన సుందరి సిరీస్లో 3వ ఎపిసోడ్ చెప్పుకుందాం. ప్రపంచంలోనే ఎంతో ప్రఖ్యాతి పొందిన ట్రాయ్ అనే గ్రీక్ కథకి తెలుగు ట్రాన్స్లేషన్ ఇది. ఇంతకుముందు ఎపిసోడ్లో ట్రాయ్ నగరంలో ఏటా జరిగే స్మారకోత్సవాలు చూడడానికి మోహనుడు వెళ్ళాడు. అక్కడ వర్ధనుడికి మోహనుడు తన కుమారుడేనని తెలిసిపోయింది. భువన సుందరి కోసం కామినీ దేవతను నిత్యం ఆరాధించే మోహనుడు స్పార్టాకు వెళ్ళి భువనసుందరి భర్త ప్రతాపుడు ఇంట్లో లేని సమయంలో ఆమెను తన ఓడలో ట్రాయ్కి తెచ్చి పెళ్లి చేసేసుకున్నాడు. భువనసుందరిని తమకు తిరిగి అప్పగించమని గ్రీకులు పంపిన రాయబారం విఫలమైంది. ఆ తర్వాత భువనసుందరిని మంచిగా తిరిగి తెచ్చుకునే ప్రయత్నం విఫలం కాగానే ప్రతాపుడు గ్రీకు రాజకుమారులందరికీ కబురు చేశాడు. భువనసుందరిని వరించి వచ్చినప్పుడు మీరంతా తీసుకున్న ప్రమాణం ప్రకారం ఇప్పుడు మీరందరూ నాకు సహాయపడండి. ఈ విధంగా కబురు పంపడమే కాక ప్రతాపుడు గ్రీసు దేశమంతా పర్యటించి ఒక్కొక్క రాజ్యానికి వెళ్ళి ప్రతి రాజును కలుసుకొని వారి వారి బలాలతో సహా కదిలి తన పక్షాన యుద్ధానికి రావలసిందిగా కోరాడు. ఇథాకా రాజైన రూపధరుడి వద్దకు ప్రతాపుడు అతని అన్న అయిన రారాజు కలిసి వెళ్ళారు. కానీ రూపధరుడు ఈ యుద్ధంలో చేరకూడదని అదివరకే నిశ్చయించుకున్నాడు. అందుకు కారణం ఏంటంటే అతను ట్రాయ్ నగరానికి వెళ్ళే పక్షంలో అమానుషమైన కష్టాలన్నీ కలుగుతాయని, మరో 20 ఏళ్ల దాకా అతను తిరిగి ఇంటికి రాడని అశరీరవాణి అతడికి చెప్పింది. అందుచేత రూపధరుడు యుద్ధంలో చేరకుండా తప్పించుకోవడానికి ఒక దొంగ ఎత్తు వేశాడు. రైతులు ధరించే కుళాయి ఒకటి నెత్తిన పెట్టుకొని గాడికి ఒక ఎద్దును ఒక గాడిదను కట్టి చావళ్లలో ఉప్పు జల్లుతూ పొలం దున్నసాగాడు. పక్కనే అతని భార్య పద్మముఖి తన చంటి కొడుకును ధీరమతిని ఎత్తుకొని నిలబడి ఉంది. రూపధరుడు వెర్రివాడిగా నటించడమే కాకుండా తన కోసం వచ్చిన ప్రతాపుణ్ణి రారాజుని గుర్తించినట్టు కూడా నటించాడు. కానీ వాళ్ళు ఎంత మాత్రమూ మోసపోలేదు. పద్మముఖి చేతిలో ఉన్న పసివాణ్ణి లాక్కొని రూపధరుడు దున్నుతున్న మార్గంలో అడ్డంగా పడుకోబెట్టారు. రూపధరుడు చప్పున తాళ్లులాగి నాగలిని ఆపాడు. దాంతో అతనికి పిచ్చి లేదని రుజువైపోయింది. అతను చివరకు యుద్ధంలో చేరక తప్పలేదు. ట్రాయ్పై యుద్ధంలో చేరిన వారిలో ఉత్సాహం లేకుండా చేరిన వారు లేకపోలేదు. ఒక రాకుమారుడు 50 ఓడలను పంపుతానని వాగ్దానం చేసి ఒక్క ఓడ మాత్రమే పంపాడు. మిగిలిన 49 ఓడలు ఆ ఓడలోనే ఉన్నాయి. అవి మట్టితో చేసిన బొమ్మ ఓడలు. వజ్రకాయుడనే యువకుడి సహాయం లేకుండా ట్రాయ్ నగరం పట్టుబడదని గ్రీకులు జోస్యం ద్వారా తెలుసుకున్నారు. తటిని అనే ఆమెకు పుట్టిన 7వ కుమారుడే ఈ వజ్రకాయుడు. తన కుమారుడు ప్రపంచంలోకెల్లా గొప్ప యోధుడు కావాలనే ఉద్దేశంతో తటిని అతని మడమను పట్టుకొని స్టిక్స్ నదిలో ముంచింది. ఈ కారణంగా అతని శరీరం వజ్రకాయమైంది. కానీ తల్లి పట్టుకున్న మడమ మాత్రం మామూలుగానే ఉండిపోయింది. వజ్రకాయుడు పసిపిల్లవాడిగా ఉన్నప్పుడే వేటాడడంలో, పరిగెత్తడంలో, ధైర్య సాహసాల్లో, సంగీతం పాడడంలో సాటి లేనివాడని అనిపించుకున్నాడు. అతను 6వ ఏటనే అడవి పందిని కొట్టాడు. లేళ్లని, దుప్పులను వేటాడేటప్పుడు అతను తన పరుగుతో వాటిని అందుకునేవాడు. వజ్రకాయుని యుద్ధంలోకి ఆహ్వానించడానికి రూపధరుడు, భూధవుడు, నవద్యోతుడు వెళ్ళారు. అయితే తన కుమారుడు ట్రాయ్ పైకి యుద్ధానికి వెళితే అతడు ప్రాణాలతో తిరిగి రాడన్న సంగతి వజ్రకాయుడి తల్లి అయిన తటినీకి తెలుసు. అందుచేత ఆమె వజ్రకాయుడికి ఒక స్త్రీ వేషం వేసి ఒకానొక రాజు యొక్క అంతఃపురంలో రహస్యంగా ఉంచింది. వజ్రకాయుడి కోసం వచ్చిన వారు రాజభవనంలోని పురుషులందరినీ వెతికారు. వారిలో వజ్రకాయుడు వారికి కనిపించలేదు. అతను స్త్రీ రూపంలో అక్కడే దాగి ఉంటాడని రూపధరుడికి సందేహం కలిగింది. అతన్ని బయట పెట్టడానికి రూపధరుడు ఒక యుక్తి చేశాడు. అతను అంతఃపుర స్త్రీలకు అనేక బహుమతులు తెచ్చాడు. వాటిలో స్త్రీల దుస్తులు, అలంకారాలు, ఆభరణాలు ఉన్నాయి. వాటితో పాటు బల్లెము, డాలు కూడా ఉన్నాయి. ఈ బహుమానాలన్నిటినీ ఒక చోట వేయించి ఎవరికి కావాల్సింది వారు తీసుకోవచ్చునని రూపధరుడు అంతఃపుర స్త్రీలకు కబురు పంపాడు.
స్త్రీలు వచ్చి తమకు కావలసిన వస్తువులు వెతుకుతున్న సమయంలో రాజభవనం లోపల రూపధరుడి ఆజ్ఞానుసారం భేరీలు మోగాయి. ఆ చప్పుడు వింటూనే స్త్రీ వేషంలో ఉన్న వజ్రకాయుడు తన స్త్రీ దుస్తులు లాగిపారేసి బల్లెము డాలు చేపట్టాడు. వెంటనే అతన్ని రూపధరుడు పోల్చి పట్టుకున్నాడు. వజ్రకాయుడు యుద్ధంలో చేరడానికి సమ్మతించాడు. గ్రీకుల నావలు ఔలిస్ వద్ద ఆయత్తమై ఉన్నాయి. ఆ సమయంలో క్రీట్ నుంచి దూతలు వచ్చి ఒక వార్త అందజేశారు. రారాజుతో పాటు తనకు కూడా సేనా నాయకత్వం ఇచ్చిన పక్షాన తాను 100 ఓడలతో వచ్చి యుద్ధంలో చేరగలనని క్రీట్ రాజు అయిన ప్రభవుడు కబురు చేశాడు. ప్రభవుడు భువనసుందరి స్వయంవరానికి వెళ్ళిన రాజకుమారుల్లో ఒకడు. ఆయన గొప్ప అందగాడని ప్రతీతి. ఆయన సూచన ఆమోదించబడింది. ఆయన తన 100 ఓడలతో కదిలి వచ్చాడు. యుద్ధానికి బయలుదేరే సమయానికి గ్రీకు పక్షాన గల మహాయోధుల్లో ఎవరు ఏంటంటే సైనిక బలాలన్నిటికీ సర్వసేనాని రారాజు. ఆయన కింద ఉపసేనాపతులు రూపధరుడు, ప్రబోధుడు, దేవమయుడును. ఓడలన్నిటిపైన సర్వసేనా నాయకత్వం వజ్రకాయుడిది. ఆయన కింద ఉపనాయకులు భూధవుడు, రక్తవర్ణుడు. ఇక పేలస్ రాజైన నవద్యోతుడు యోధులందరిలోకి వృద్ధుడు. సాటిలేని యుద్ధ నైపుణ్యము, వివేకము కలవాడు. 3 తరాల ప్రజలను పరిపాలించిన ఈ పితామహుడు ముసలితనంలో కూడా యుద్ధరంగంలో ప్రచండుడు. రారాజు ఈయన సలహా లేకుండా ఏ పని చేసేవాడు కాదు. యుద్ధ సంబంధమైన ఏ సమస్య వచ్చినప్పటికీ నవద్యోతుడి సలహాకు, రూపధరుడి సలహాకు అస్సలు వ్యత్యాసం ఉండేది కాదు. ఇద్దరూ ఒకే రీతిలో ఆలోచన చేసేవారు. అతిరథులుగా పరిగణించదగిన వీరుల్లో ఒకరు భూధవుడు. ధైర్యంలోనూ, బలంలోనూ, అందంలోనూ వజ్రకాయుడి తర్వాత చెప్పుకోదగినవాడు భూధవుడే. అతనికి దేవతలన్నా కూడా లక్ష్యం లేదు. అతను యుద్ధానికి బయలుదేరే సమయంలో పెద్దలు, నాయన యుద్ధరంగాన పరాక్రమం ప్రదర్శించు, దేవతల సహాయంతో విజయలక్ష్మిని వరించు అని ఆశీర్వదించారు. అప్పుడు అతను నిరసనగా, దేవతల సహాయంతో పిరిగి పందులు సైతం విజయలక్ష్మిని వరిస్తారు, నేను దేవతల సహాయం లేకుండానే విజయలక్ష్మిని వరిస్తాను అని ప్రగల్భాలు పలికాడు. ఉపభూధవుడు భూధవుడికి బంధువు కాదు. బల్లెం విసరడంలో ఉపభూధవుడికి సాటిగలవారు గ్రీకు సేనలో మరెవ్వరూ లేరు. పరుగులో కూడా అతన్ని మించగలవారు వజ్రకాయుడొక్కడే. దేవమయుడు భువనసుందరిని ఎంతో ప్రేమించినవాడు. మోహనుడు ఆమెను ఎత్తుకుపోవడం దేవమయుడికి ప్రత్యేకంగా ఆగ్రహం కలిగించింది. అందుచేత అతను పగతో యుద్ధానికి బయలుదేరాడు. డిలోస్ రాజైన ముష్కరుడు గ్రీకు సేనలకు కావలసిన ధాన్యాలు, ఇతర సంభారాలు సమకూర్చిపెట్టాడు. నౌకలు బయలుదేరే ముందు రారాజు దేవతలను ప్రీతి చేయడానికి అవసరమైన పూజలు, పునస్కారాలు, బలులు జరిపించాడు. కాంశుకుడు అనే దైవజ్ఞుడు నౌకలకు దారి చెప్పేవాడిగా నియమించబడ్డాడు. నిజానికి కాంశుకుడు సముద్ర మార్గాలు ఎరిగినవాడు కాదు, అతను దైవజ్ఞుడు మాత్రమే. అందుచేత గ్రీకు నౌకలు సరైన మార్గదర్శి లేకుండానే బయలుదేరాయి. ఆ కారణంగా అవి ట్రాయ్ తీరానికి పోవడానికి మారుగా దక్షిణంగా ఉన్న మీసియా తీరానికి చేరాయి. గ్రీకు సైనికులు ట్రాయ్ తీరాన్ని చేరుకున్నామనుకొని నౌకల్లో నుంచి దిగి దేశం మీద పడి కొల్లగొట్టసాగారు. ఈ సంగతి తెలిసి మీసియా రాజు తన బలాలను గ్రీకులపైకి పంపాడు. తర్వాత జరిగిన యుద్ధంలో గ్రీకు సైనికులు చావు దెబ్బతిన్నారు. సమయానికి వజ్రకాయుడు వచ్చి మీసియా సైన్యాలను తరిమివేయకపోతే గ్రీకులు పూర్తిగా నిర్మూలమై ఉండేవారు. తాము చేరింది ట్రాయ్ తీరం కాదని ఈలోపుగా గ్రీకులు తెలుసుకున్నారు. వారు తిరిగి తమ నౌకలలో బయలుదేరారు. కానీ సముద్రం మీద ప్రచండమైన తుఫాను చెలరేగి నౌకలు తలా ఒక దారి అయిపోయాయి. ఆ తర్వాత అవి తిరిగి సమావేశం కాలేదు. ఒక్కొక్క గ్రీకు రాకుమారుడు తమ నౌకలను తమ దేశానికి నడుపుకుపోయాడు. ట్రాయ్పై సాగించిన మొదటి దాడి ఈ విధంగా విఫలమే ముగిసింది. కానీ సంవత్సరం తిరగకుండానే గ్రీకు బలాలు ట్రాయ్పై యుద్ధానికి మళ్ళీ సమాయత్తపరచబడ్డాయి. చాలా రోజుల పాటు గాలి అనుకూలంగా తిరగలేదు. చివరకు దేవతలకు బలులివ్వగా గాలి అనుకూలంగా వీచింది. నౌకలు బయలుదేరాయి. అవి దీర్ఘ ప్రయాణం చేసి లెస్బోన్ దీవి వద్ద మొదటిసారిగా తీరాన్ని అంటాయి.
ఆ దీవిని ఏలే రాజు గ్రీకు వీరులకు ఆతిథ్యం ఇచ్చాడు. అయితే ఈయన తన అతిథులను తనతో మల్ల యుద్ధం చేయమని ఆహ్వానించాడు. ఆయన మల్ల విద్యలో ఘటికుడు. గ్రీకుల తరపున రూపధరుడు ఆయనతో మల్ల యుద్ధం చేయడానికి అంగీకరించాడు. అందులో రాజును చిత్తుగా ఓడించాడు. గ్రీకుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. వారి నౌకలు లెస్బోన్ నుంచి బయలుదేరి కొన్నాళ్లకు టెనెడోస్ దీవి వద్ద మళ్లీ తీరం దాటాయి. టెనెడోస్ దీవికి ట్రాయ్ నగరం 20 మైళ్ళ లోపే ఉంటుంది. ట్రాయ్ కోట గోడలపైకి ఎక్కితే ఈ దీవి దూరాన సమీపంలో కనిపిస్తూ ఉంటుంది. మిగిలిన వారందరినీ ఈ దీవిలోనే ఉంచి రూపధరుడు, భువనసుందరి భర్త అయిన ప్రతాపుడు, ప్రబోధుడు ట్రాయ్ నగరానికి రాయబారం వెళ్ళారు. మంచిగా భువనసుందరిని తమకు అప్పగించమని అడగడమే వారి ఉద్దేశం. అలా అయితే ట్రాయ్ పౌరులు భువనసుందరిని అప్పగించకూడదని ఏనాడో నిశ్చయించుకున్నారు. గ్రీకుల రాయబారం విఫలం కావడమే కాక రాయబారులను చంపడానికి కూడా ప్రయత్నం జరిగింది. కానీ రాయబారులకు ఆతిథ్యం ఇచ్చిన గృహస్థు అడ్డుపడి రాయబారులను చంపడం కంటే నీచమైన పని ఉండదని, అటువంటి పనికి తానెన్నడూ సమ్మతించబోనని గట్టిగా చెప్పాడు. ఆఖరి రాయబారం విఫలం కాగానే గ్రీకు నౌకలు టెనెడోస్ దీవి నుంచి కదిలి ట్రాయ్ నగరానికి వచ్చాయి. నౌకలు విడిచిన చోటికి ట్రాయ్ కోట గోడలు కనిపిస్తాయి. గ్రీకు నౌకల రాక కనిపెట్టి ట్రాయ్ పౌరులందరూ నగరం వెలువడి సముద్ర తీరానికి వచ్చి నౌకల మీద రాళ్ల వర్షం కురిపించి వాటిని తిప్పికొట్టాలని యత్నించారు. కానీ నౌకలు తీరాన్ని అంటాయి. అయితే ఇప్పుడు ఒక పెద్ద సమస్య వచ్చింది. ట్రాయ్ భూమి మీద ముందుగా అడుగుపెట్టేది ఎవరు? ఈ సమస్యకు కారణం ఏంటంటే, మొట్టమొదటిగా ట్రాయ్ గడ్డ మీద అడుగుపెట్టిన యోధుడు యుద్ధంలో మొట్టమొదటగా మరణిస్తాడని జోస్యం చెప్పబడింది. ఈ జోస్యం మీద గ్రీకులందరికీ నమ్మకం కుదిరింది. అందుచేత వజ్రకాయుడు వంటి ధైర్యశాలి కూడా మొదటగా నౌక నుంచి దిగడానికి జంకాడు. ఆ పని చేసిన ధీరుడు చంద్రప్రభుడు అనేవాడు. అతను నౌకలో నుంచి ఒడ్డుకు దూకుతూనే యుద్ధానికి తలపడి అనేక మంది శత్రువులను సంహరించాడు. అతన్ని వీరసింహుడు చంపేశాడు. చంద్రప్రభుడు వెనకగా వజ్రకాయుడు నౌక నుంచి దూకాడు. అతని వెనకనే అతని వెంట వచ్చిన సైనికులందరూ దూకారు. వజ్రకాయుడు కొందరు ట్రోజన్ వీరులను చంపాక మిగిలిన వారంతా చెల్లాచెదురుగా నగరంలోకి పారిపోయారు. ఈలోగా గ్రీకు సైనికులందరూ ఉత్సాహంగా కేకలు వేస్తూ పడవల్లో నుంచి ఒడ్డుకు దిగారు. ఇంతటితో ఈ ఎపిసోడ్ ఎండ్ అయింది. ఈ వార ఎపిసోడ్లో నెక్స్ట్ ఏమైందో తెలుసుకోవాలంటే సరిగ్గా రేపు ఇదే టైంకి నేను దీని నెక్స్ట్ పార్ట్ అప్లోడ్ చేస్తాను. దాన్ని బట్టి మీరు నెక్స్ట్ ఏం జరిగిందని అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ ముందు పార్ట్స్లో ఏం జరిగింది అని మీరు తెలుసుకోవాలనుకుంటే ఆ ప్లేలిస్ట్ లింక్ నేను కార్డ్స్లో పెట్టాను, డిస్క్రిప్షన్లో పెట్టాను. సో మీరు ఆ ముందు 2 పార్ట్లు వింటే అసలు ఏంటి మొత్తం అనేది మీకు ఒక కంప్లీట్ పిక్చర్ వస్తుంది అనమాట. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.